దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజుకు ఒక ప్రత్యేకత, ఈ దినానికి ఒక ప్రత్యేకత. అదేమిటి అనగా, ఇది పెంతెకోస్తు పండుగ అంటారు దీన్ని. ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ. అంటే ఇది అర్పణల పండుగ. ఈరోజు ఏం పండుగ? అర్పణల పండుగ. హార్వెస్ట్ అంటారు. హార్వెస్ట్, అర్పణల పండుగ. మనము ఆచరించము కాబట్టి మనకు తెలీదు. ఆచరించము కాబట్టి కొన్ని సంఘాలలో ఈ యొక్క పండుగను ఆచరిస్తారు. అర్పణల పండుగ. ఇంకా దీన్ని ఏమంటారంటే కోతకాలపు పండుగ అంటారు. ఏ పండుగ? కోతకాలపు పండుగ అంటారు. ఈరోజు ఈ పండుగ చేసేటటువంటి వారికి, ఏ పండుగ? కోతకాలపు పండుగ ఆచరించేటటువంటి వారికి ఈ పెట్టె నిండుతుంది, వాళ్ళ హృదయము నిండుతుంది. ఏమి నిండుతుంది? ఈ పెట్టె నిండుతుంది, వాళ్ళ హృదయము నిండుతుంది. ఎందుకంటే కోతకాలపు పండుగ అని ప్రత్యేకముగా అనేకులు ప్రత్యేకమైనటువంటి కానుకలైతేనేమి, పండినటువంటి ధాన్యం అయితేనేమి, ఇంకా వారికి ఏదైతే దేవుడు ఇచ్చాడో అదంతా సమర్పించుకుంటూ ఉంటారు. కొన్ని సంఘాలలో దీనిని ఆచరిస్తూ ఉంటారు. మనం దాన్ని ఆచరించము. ఎందుకంటే అది మన సంఘ పద్ధతి కాదు. పండుగలను ఆచరించడము కాదు, దాని అర్థము మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మనము దాని అర్థము తెలుసుకోవాలి. ప్రభునందు ప్రేమైన వారలారా, మామూలుగా ఇది ఇశ్రాయేలీయుల పండుగ. ఎవరి పండుగ? ఇశ్రాయేలీయుల పండుగ. ఇశ్రాయేలీయులకి 7 పండుగలు ఉంటాయి ఇశ్రాయేలీయులకు. ఒకవేళ మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. మొదటిది ఏమిటంటే పస్కా పండుగ. మొదటిది ఏమిటి? పస్కా పండుగ. చదవద్దు, ఊరికే నోట్ చేసుకోండి. లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనం. లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనం. అక్కడ పస్కా పండుగ అని ఉంటుంది. ఏ పండుగ? పస్కా పండుగ. రెండవది పులియని రొట్టెల పండుగ. ఏమిటి? పులియని రొట్టెల పండుగ. నిర్గమకాండము 12వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట ఉంటుంది. నిర్గమకాండము 12వ అధ్యాయము 17వ వచనం. ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండుగ. మూడవది ఏమిటి? ప్రథమ ఫలముల పండుగ. ఇది కూడా నిర్గమకాండము 34వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 22వ వచనం. నాలుగవది వారముల పండుగ. ఏ పండుగ? వారముల పండుగ. వారముల పండుగ అంటే దానినే పెంతెకోస్తు పండుగ అంటారు. దానిని ఏమంటారు? పెంతెకోస్తు పండుగ, వారముల పండుగ. లేవియా కాండము 23వ అధ్యాయము 16వ వచనంలో అది ఉంటుంది. లేవియా కాండము 23వ అధ్యాయము 16వ వచనం. ఐదవది బూరల పండుగ. లేవియా కాండం 23వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాట ఉంటుంది. లేవియా కాండం 23వ అధ్యాయము 24వ వచనం. ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏ పండుగ? పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకునే రోజును ప్రాయశ్చిత్తార్థ పండుగ అంటారు. ఇది కూడా లేవియా కాండం 23వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. ఏడవది గుడారాల పండుగ. అంటే పర్ణశాలల పండుగ. గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ.
ఇది కూడా ఆ యొక్క లేవియాకాండము 23వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట ఉంటుంది. 23వ అధ్యాయం 34వ వచనం. ఇవి ఇశ్రాయేలీయుల 7 పండుగలు. ఇశ్రాయేలీయుల 7 పండుగలు. అయితే ఇశ్రాయేలీయుల 7 పండుగలలో 3 పండుగలను ప్రాముఖ్యంగా ఆచరిస్తారు వాళ్ళు. ఎన్ని? 3 పండుగలను ప్రాముఖ్యంగా ఆచరిస్తారు. అదేమిటనగా ఇప్పుడు చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును అనగా పులియని రొట్టెల పండుగ యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మోషే నియమించిన ప్రకారముగా సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగలు. ఎన్ని మార్లు? ముమ్మారు అంటే 3 సార్లు. అదే పులియని రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ. పులియని రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ. ఇవి చాలా ప్రాముఖ్యముగా వారు ఆచరించేటటువంటి పండుగ ఈ 3. ప్రేమైన వారులారా గమనించండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో పెంతెకోస్తు అను పండుగ దినమున దానినే వారముల పండుగ అంటారు. దానిని ఏమంటారు? వారముల పండుగ. పెంతెకోస్తు అనేది అది లాటిన్ భాషలో ఉంటుంది, తెలుగు కాదు. దాన్ని ఇందులోకి తర్జుమా చేశారు. పెంతెకోస్తు అంటే అర్థం ఏమిటంటే 50వ రోజు అని అర్థం. పెంతెకోస్తు అంటే అర్థం ఏమిటి? 50వ రోజు అని అర్థం. 50వ రోజు. దేనికి 50వ రోజు అంటే ఇది వారముల పండుగ అన్నాం కదా. ఏ పండుగ? వారముల పండుగ అన్నాం కదా. ఇది ఎట్లా వారముల పండుగ? ఆదివారం, సోమవారం, మంగళవారం ఇట్లా కాదు. వారముల పండుగ అంటే గమనించండి. ఇశ్రాయేలీయులు పంట వేసిన తర్వాత పైరు కొయ్యడానికి పైరు పైన కొడవలు పెట్టిన మొదటి దినం, ఆ పైరు కొయ్యడానికి చేని పైన కొడవలు పెట్టిన మొదటి దినాన్ని లెక్కేస్తారు. మొదటి దినం పైరు పెట్టినటువంటి కొడవలు పెట్టగానే కోసినటువంటి మొదటి పన అంటే మోపు, కట్ట, మొదటి పనను తీసి పక్కన పెడతారు. ఎందుకోసము? ఇది దేవునికి. అది ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా మొదటి పనను కట్టి అది పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి దాన్ని అల్లాడిస్తారు. అల్లాడించడం అంటే ఇలా ఊపితే ఆ గింజలన్నీ ఎక్కడ పడతాయి? దేవుని సన్నిధిలో పడతాయి. దేవుని సన్నిధి. దాన్ని అల్లాడించు పన అంటారు. వాక్యంలో ఉందన్నమాట. ఏం పన అది? అల్లాడించు పన. అంటే ఇశ్రాయేలీయులు ఈ పంట మా శక్తి వలన, మా జ్ఞానం వలన రాలే ప్రభువా, నీ కృప వలననే మేము ఈ పంటను పొందుకున్నాము, మాకు ఇట్లాంటి పంట పండింది అని గుర్తుగా, కృతజ్ఞతగా ఆ పనను పక్కన పెట్టి తీసుకొని వస్తారు. ఇప్పుడు ఆ పన కోసిన పైరు పైన కొడవలి పెట్టిన మొదటి దినము నుండి 7 వారాలు లెక్కిస్తారు. ఎన్ని వారాలు? 7 వారాలు లెక్కిస్తారు. 7 వారాలు లెక్కిస్తే 49 రోజులు అవుతుంది. 7 వారాలు లెక్కిస్తే 49 రోజులు అవుతుంది. ఎక్కాలు వస్తాయా? ఎక్కాలు వస్తే చెప్పండి. 7 ఏళ్ళ ఎంత అవుతుంది? 7 ఏళ్ళు ఎంత? 14. 7 రెండులు కాదమ్మా, 7 ఏళ్ళు ఎంత? క్యాలిక్యులేటర్ కావాలి ప్రతి ఒక్కరికి కూడా కదా. 49 రోజులు అవుతుంది. ఎన్ని? 49. 49 రోజులు 7 వారాల తర్వాత వచ్చేదే 50వ రోజు. 7 వారాల తర్వాత వచ్చేదే 50వ రోజు. దాన్నే పెంతెకోస్తు అంటారు. దాన్ని పెంతెకోస్తు, 50వ రోజు అని అర్థం.
7 వారాలు లెక్కించి ఈ 50 రోజు అందరూ కూడా దేవుని సన్నిధికి వస్తారు. అందరూ కూడా వస్తారు. వారికి పండిన దాన్ని దేవునికి ఇస్తారు. అక్కడ పండుగను ఆచరిస్తారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలీయులు చేసే పని. ఇప్పుడు ఇక్కడ మనకు పెంతెకోస్తు అని ప్రాముఖ్యంగా ఎందుకు పెట్టారు దీన్ని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. తిరిగి లేచి 40 రోజులు కనపడ్డాడు మనుషులకు. ఎంతమంది? ఎన్ని రోజులు? 40 రోజులు తనను తాను సజీవునిగా అగుపరుచుకొని ఒక్కరోజే 500 మంది కంటే ఎక్కువగా అగుపరుచుకొని యేసుక్రీస్తు ప్రభువారు పరమునకు ఆరోహణమైపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచి అప్పటికి 50 రోజులైంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎన్ని రోజులైంది? 50 రోజులైంది. అందుకని దీన్ని ప్రాముఖ్యముగా ఆచరిస్తారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభును అప్పగించింది, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించింది ఎప్పుడో తెలుసునా? ఈ యొక్క పస్కా పండుగ తరువాత. యేసు ప్రభు ఏ పండుగ ఆచరించాడంటే పస్కా పండుగను ఆచరించాడు. పస్కాను భుజించి ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పి పరలోకంలో మరలా మీతో కూడా నేను దీన్ని భుజించే వరకు మరలా తినను అని చెప్పి సాదృశ్యం. ఆ పస్కానే యేసు ప్రభు. పస్కా బలి పశువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎందుకు ఈ యొక్క వారముల పండుగను అంతగా ఆచరిస్తారు అంటే, ఎందుకనంటే ప్రియమైన వారులారా, వారికి ఆ రోజే ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. ఆ రోజే ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రాతి పలకల పైన. ఏ పలకల పైన? రాతి పలకల పైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇంతగా ఆచరిస్తారు వారు అంటే, వారు ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడి కనాను దేశంలోనికి అడుగు పెట్టిన తర్వాత కనాను పంటను తిన్నారు వాళ్ళు. అప్పుడు పైనుండి వచ్చేటటువంటి మన్నా ఆగిపోయింది. కనాను వాగ్దానము చేయబడిన భూమిలో అడుగుపెట్టి వాగ్దానము చేయబడినటువంటి భూమి పంటను వారు తిన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. కనుకనే వారు ఇంతగా దానిని ఆచరిస్తారు. ప్రియమైన వారులారా, ఈ లోకంలో ఇప్పటికీ దీనిని ఆచరించేటటువంటి వారు ఉన్నారు. దాని ప్రాముఖ్యమైన విషయాన్ని పక్కన పెడతారు. ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏమిటా ఒకే ఒక విషయము అంటే, ఇది అర్పణల పండుగ. ఏ పండుగ? అర్పణల పండుగ. కాబట్టి మీరు వీలైనంత మట్టుకు ఎక్కువగా దేవునికి అర్పించండి. వీలైనంత మటుకు ఎక్కువగా దేవునికి ఏం చేయాలా? అర్పించండి. వాళ్ళ ఫోకస్ అంతా దేనిపైన ఉంటుందంటే అర్పణలపైనే ఉంటుంది. అర్పణలపైనే. ప్రభునందు ప్రియమైన వారు, వారముల పండుగ కదా, పంట పండిన దినాలు కదా. గమనించండి, ఈ దినమున జరిగిన ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ దినమున, ఏ దినమున? పెంతెకోస్తు దినమున మొదటిగా పరిశుద్ధాత్మ నింపుదల జరిగింది. మొదటిగా ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి దిగి వచ్చి వారి పైన వ్రాలినట్లుగా ఉంది పరిశుద్ధాత్ముల యొక్క నింపుదల. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను, నేను అతడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్పి. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే
పెంతెకోస్తు దినమున జరిగినది ఏమిటి అంటే పరిశుద్ధాత్ముని నింపుదల జరిగింది. ఏం జరిగింది? పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల జరిగింది. వారందరి పైన పరిశుద్ధాత్ముడు రాలగా ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ఏం చేశారంట? అన్య భాషలతో మాట్లాడారు. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదల జరిగినప్పుడు వారు నిలబడ్డారు కానీ పడిపోలే. అర్థమవుతుందా? వారేమైనారు? నిలబడ్డారు కానీ వాళ్ళు పడిపోలే. ఇలా చాలా మంది ఏమవుతున్నారు? పరిశుద్ధాత్ముడు నిలబెడతాడా పడగొడతాడా? పడిపోయిన వారిని లేవనెత్తాలా, పడిపోయిన వారిని ఏం చేయాలా? లేవనెత్తాలా. నిలబడిన వాళ్ళని పడగొడుతున్నారు. ఎవరిని పడగొడుతున్నారు? నిలబడిన వారిని పడగొడుతున్నారు. ఏమంటే ఆత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పి. వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషలతో? అన్య భాష అంటే, అన్య భాష అంటే అర్థము లేని భాష కాదు. అన్య భాష అంటే అర్థము లేని భాష కాదు. నీకు తెలియని భాషను ఏమంటారు? అన్య భాష అంటారు. మీకు తెలిసిన భాష ఏంటి చెప్పండి? తెలుగు. తెలియని భాష ఏంది? హిందీ తెలియదు, ఇంగ్లీష్ తెలియదు, తమిళ్ తెలియదు, మలయాళం తెలియదు, కన్నడ తెలియదు. అవును కదా? ఎందుకు వాళ్ళు మాట్లాడారు అంటే అక్కడ గమనించండి, యూదా వంశములో, యూదా మతములో ఉన్న నానా దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భాషలు మాట్లాడతారు. వారికి అర్థము కావాలని వారి వారి భాషలతో మాట్లాడారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఉదాహరణకు శ్యామ్ సార్ ఇక్కడికి వచ్చినాడు అనుకోండి. శ్యామ్ సార్కు ఇంగ్లీషు, మలయాళం వస్తుంది కదా. ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు అర్థమవుతుందా? మలయాళంలో మాట్లాడితే అర్థమవుతుందా? కాబట్టి పక్కన ఎవరు ఉండాలా? ట్రాన్స్లేషన్ చేసేదానికి ఉండాలి. ఎందుకు? మీకు తెలియని భాషను మరలా వివరించడానికి. అలాగున ఆత్మ నింపుదల జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే సమయము ఇదైపోతుంది. కాబట్టి ఆ రోజు జరిగింది ఏమిటంటే ఆత్మ నింపుదల. రెండవదిగా ప్రభునందు ప్రియమైన వారలారా, రెండవదిగా ఏమి జరిగింది అంటే గమనించండి, ఆత్మల పంట పండింది. ఏమిటి? ఆత్మల పంట పండింది. ఆ రోజు వాళ్ళకు ఇశ్రాయేలీయులకు భూమి పంట పండితే, గోధుమ పంట పండితే, ఏ పంట వేశారో ఆ పంట పండితే, ఈనాడు ఏ పంట పండిందంట? ఆత్మల పంట పండింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎంతమంది అంట? 3,000 మంది. ఎంత పంటలో చూడండి, ఎంత పంటను. ఒక ఆత్మ రక్షింపబడితేనే పరలోకంలో గొప్ప సంతోషం. ఒక ఆత్మ రక్షింపబడితేనే, ఒకరు రక్షింపబడితేనే పరలోకంలో ఎంతో సంతోషము. ఎంతమంది రక్షింపబడ్డారంట? 3,000 మంది. పంట పండింది కదా. నిజమైన సేవకులకు, నిజమైనటువంటి సేవకులకు అదే నిజమైన పంట, కానీ ఇది కాదు. ఇది కాదు. ఏమిటి? అర్పణ కాదు, కానుక కాదు. నిజమైన సంతోషము సేవకునికి ఎందులో ఉంటుంది అంటే ఇచ్చే కానుకలో కాదు, వచ్చే ఆత్మలో ఉంటుంది. ఇచ్చే అర్పణలో కాదు, వచ్చే ఆత్మలో ఉంటుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సేవకుడు కానుకల కోసం కాదు, అర్పణల కోసం కాదు, ఆత్మల కోసం ప్రయాసపడాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సేవకుడు దేని కొరకు ప్రయాసపడాలి? అర్పణ కోసం కాదు, ఆత్మల కొరకు ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుని సేవకుని దేవుడు ఏ విధము చేతనైనా పోషిస్తాడు, ఏ విధము చేతనైనా పోషిస్తాడు. ఆశ్చర్యంగా పోషిస్తాడు, అద్భుతంగా పోషిస్తాడు.
ఏలియాను ఎవరి ద్వారా పోషించినాడు? కాకుల ద్వారా. ఉదయము సాయంత్రం ఏం తిన్నాడు? రొట్టె మాంసం తిన్నాడు. ఏం చెప్పండి? నీ ఇంట్లో రోజు మాంసం తింటావా ఉదయం సాయంత్రము? ఏలియాకు దేవుడు ఏం పెట్టాడు? ఉదయము సాయంత్రం ప్రతిరోజు ఏం తీసుకొని వచ్చినాయి? కాకులు తీసుకొని వచ్చినాయి. ఏంటి? రొట్టె మాంసం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఆత్మ నింపుదల జరిగింది, ఆత్మల పంట పండింది. మూడవదిగా సంఘ స్థాపన జరిగింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ఏం జరిగిందంటే సంఘ స్థాపన జరిగింది. ఏం జరిగింది? సంఘ స్థాపన జరిగింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది ప్రాముఖ్యముగా ఆ రోజు జరిగినటువంటి విషయాలు. ఇంకా ప్రాముఖ్యమైన ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇంకా ప్రాముఖ్యమైన 5 విషయాలు. సంఘములో ఉన్నటువంటి వారలారా, సంఘము ఎలా ఉండాలి, వారు ఎలా ఉన్నారు? ఆ రోజు జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేస్తాను. ఏ రోజు? పెంతెకోస్తు పండుగ దినమున. ఏ రోజు? పెంతెకోస్తు పండుగ దినమున జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియమైన వారలారా, మొదటిగా చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇది దేన్ని గుర్తు చేస్తుంది మనకంటే? ఐక్యతను గుర్తు చేస్తుంది. దేన్ని గుర్తు చేస్తుంది? ఐక్యతను తెలియజేస్తుంది. అందరూ ఒక చోట కూడి ఉండిరి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఐక్యత మనకు తెలుసును. ఐక్యమత్యమే మహాబలం. ఐక్యమత్యమే మహాబలం అంట. చేతికి దేవుడు ఎన్ని వేళ్ళు ఇచ్చినాడు? 5 వేళ్ళు ఇచ్చినాడు. ఎందుకు? బలం ఉండడానికి. ఎందుకు చెప్పండి? బలం ఉండడానికి. ఒక ఏళ్ళతో కొట్టండి, 2 ఏళ్ళతో కొట్టండి, దెబ్బ తగులుతుందా? తీసి పెరకండి కదా, ఈడ కొడితే అడవ పడతారంట కదా. పిడికిడి బిగిస్తేనే బలం. 5 వేళ్ళు కలిస్తేనే బలం. ప్రభునందు ప్రియమైన వారలారా, సంఘములో ఉన్న వారలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమిటంటే, మీరు ఐక్యమత్యముగా ఉండండి. ఎలా ఉండాలి? ఐక్యమత్యముగా ఉండండి. అందరూ ఒక చోట కూడి ఉండగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనములు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎందులో శ్రద్ధ ఉండాలంట? ఐక్యమును కాపాడుకొనుటయందు. ఏది కాపాడుకోవాలా చెప్పండి? ఐక్యతను ఏం చేయాలా? మామూలుగా ఏది కాపాడుకుంటారు? విలువలేందా? విలువైంది కాపాడుకో. దేవుడు ఐక్యతను కాపాడుకొనుట ఏంటంటే, ఐక్యము అనేది విలువైందా విలువలేందా? విలువైనది. ప్రభునందు ప్రియమైన వారులారా, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత. ఏ బంధమంట? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఐక్యత ఉందా? నీ ఇంట్లో ఐక్యత ఉందా? భార్యాభర్త మధ్య ఐక్యత ఉందా? తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఐక్యత ఉందా?
దేవుడు మాట్లాడుతున్నాడు. ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ నిలపాలంట. ఐక్యతను ఏం చేయాలా? కాపాడుకోవాలి. కాపాడుకునేటటువంటి వారు జాగ్రత్తగా ఉంటారా, అజాగ్రత్తగా ఉంటారా? కాపాడుకునేటటువంటి వారు అజాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారా? విలువైంది ఒకటి ఉంది అనుకోండి, బంగారు గొలుసు ఉంది అనుకోండి, ఉంగరం ఉంది అనుకోండి, మన చూపంతా ఎక్కడుంటుంది? ఎక్కడన్నా పోయినప్పుడు కదా, దీనిపైనే మెల్లో గొలుసు పోతుందేమో, ఉంగరం పోతుందేమో కదా, దీనిపైనే. అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో. అదేవిధంగా ఐక్యతను కాపాడుకొనుట యందు ఏం చేయాలంట? శ్రద్ధ కలిగి ఉండాలి. సమాధానమును బంధము చేత ప్రభునందు ప్రియమైన వారున్నారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి మాటను తెలియచేస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ సత్యము, ఈ సత్యాలు ప్రపంచంలో ఏ గ్రంథంలో కూడా లేవు. ఇంకా ఏది కూడా వివరించి చెప్పదు. ప్రేమైన వారులారా, యేసు ప్రభు ఏమన్నాడంటే, ప్రభునందు ప్రేమైన వారులారా, నువ్వు మోకరించి ప్రార్థన చేయి, గంట ప్రార్థన చేయి, 2 గంటలు ప్రార్థన చేయి, నీ ప్రార్థన నా దగ్గరికి రాదు అంటాడు. మోకాళ్ళు వాసిపెట్టుట ప్రార్థన చేయి, నీ ప్రార్థన నా యొద్దకు రాదు. ఎందుకు తెలుసునా? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయాలా? సమాధానపడు. నీ భర్తతో కొట్లాడి, నీ భార్యతో కొట్లాడి సమాధానం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళపై నుండి 2 చేతులు పైకెత్తి 2 గంటల సేపు చేస్తే నీ మోకాళ్ళు పోవాల్సిందే కానీ నీ ప్రార్థన మాత్రము దేవుని ఎత్తకపోదు. దేవుడు అంటాడు, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. మొదట నీవే వెళ్ళి ఏం చేయాలా? సమాధానపడు. సమాధానమును బంధము చేత ప్రభునందు ప్రియమైన వారులారా, సమాధానపడని ప్రార్థనకు సమాధానం రాదు. సమాధానపడని ప్రార్థనకి ఏమి రాదు? సమాధానం రాదు. నీ భర్తతో, నీ భార్యతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ అన్నదమ్ములతో నువ్వు కొట్లాడి సమాధానం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా అని నువ్వు ఎంత మొత్తుకున్నా ఆ ప్రార్థనకు జవాబు రాదు. అలా కాకుండా నువ్వు సమాధానపడి గంటల సేపు చేయనవసరంలో 1 నిమిషం ప్రార్థన చేయి, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీ కోపము సూర్యుడు అస్తమించినంత వరకు నిలిచి ఉండకూడదు. ఎంతవరకు? సూర్యుడు బగ మండే సూర్యుడు సాయంత్రానికి అస్తమించి చల్లదనాన్ని ఇస్తాడు. ఏమొస్తుంది? చల్లదనం వస్తుంది. మరలా మరుసటి రోజు ఏమొస్తుంది? నూతన దినం వస్తుంది. మరుసటి ఉదయానికి నీలో నూతనత్వం రావాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, నీ భర్తతో కొట్లాడేవా రాత్రి? నీ భార్యతో కొట్లాడేవా రాత్రి? తెల్లవారు మళ్ళీ ఏం చేయాలా? మాట్లాడాలా. ఎవరు మాట్లాడాలా? నేనెందుకు మాట్లాడాలా? నేనేం తప్పు చేసినా? మనలో భావన ఏమిటి? నేనేం తప్పు చేసినా? నేనేం మాట్లాడాలా? నువ్వేం మాట్లాడాలా అని అంటూ ఉంటారు. అయితే దేవుని నమ్మిన వారికి మాటలు చెప్తున్నా. దేవుని నమ్మింటే, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుంటే, దేవుడి వాక్యం నీతో మాట్లాడితే, దేవుని వాక్యం నిన్ను దర్శిస్తే, దేవుని వాక్యం నిన్ను ప్రోత్సహిస్తే మొదట నువ్వు సమాధాన పడంటాడు వాక్యంలో. తప్పు వాళ్ళదే కానీలే, మొదట ఏం చేయాలా? నువ్వే వెళ్ళు, నువ్వే పలకరి, నువ్వే చేయగలుపు. ఇది దేవుని పిల్లలు చేయవలసిన పని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, అలా చేయకుండా నాదేం తప్పు లేదు, భూతద్దం పెట్టెతికినా నాలో తప్పు ఉండదు, నేనెందుకు పోవాలన్నావనుకో, ఏ తప్పుండి యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు ఈ లోకానికి వచ్చి? ఏ నేరం చేశాడు ఆయన కదా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, అందరూ ఒక చోట కూడి ఉండగా, దీని అర్థం ఏమిటంటే ఐకమత్యం.
నీ కుటుంబంలో ఐక్యత ఉండునుగాక, సంఘంలో ఐక్యత ఉండునుగాక, నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఐక్యత ఉండునుగాక, నీ ఇంటి ఎదురుగా ఉండే వారి దగ్గర ఐక్యత ఉండునుగాక, నీవే మొదట సమాధాన పడుదువుగాక. ఎందుకు తెలిసిన? దేవుని వాక్యం నీతో మాట్లాడి ఉంటే, దేవుని వాక్యం నిన్ను దర్శించి ఉంటే అంతే. రెండవదిగా చూడండి, అపోస్తుల కార్యములు 2:11. అపోస్తుల కార్యములు 2:11. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నాము. వాళ్ళు ఏం చేశారంటే అందరూ దేవుని గొప్ప కార్యములను వివరించారు. అంటే దేవుని మహిమపరిచారు. ఏం చేశారు? దేవుని మహిమపరిచారు. నీ ద్వారా దేవునికి మహిమ వచ్చునుగాక, నా ద్వారా దేవునికి మహిమ వచ్చునుగాక. ఒకసారి పరీక్షించుకొనండి, పరిశీలించుకొనండి. నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా, లేకపోతే నా ద్వారా దేవునికి అవమానం కలుగుతుందా? ఎట్లా అవమానం కలుగుతుంది చెప్పండి. ఈమెనే ప్రార్థన పోయొచ్చింది ఇప్పుడు, ఈమెనే బైబిల్ పట్టుకుని పోయొచ్చింది ఇప్పుడు కదా. ఎవరి నామకు అవమానము? దేవునికి కదా. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా దేవునికి ఘనత రావాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యములను బట్టి అనేకులు చెప్పుకోవాలి. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథము 126వ కీర్తన 2వ వచనం. మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకున్నారంట. ఎవరు చెప్పుకున్నారు? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు. ఎవరికి మహిమ ఇప్పుడు? దేవునికి మహిమ. వీరి కొరకు దేవుడు గొప్ప కార్యములు చేశాడని ఎవరు చెప్పుకుంటున్నారు? దేవుని ఎరగని వారు చెప్పాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇంకోటి ఏమిటంటే, నిన్ను బట్టి వారు దేవుని మహిమపరచాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. పౌలు అంటున్నాడు, వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. నన్ను బట్టి. గమనించండి, యూదయ వారికి నా ముఖ పరిచయం లేదంటారు. నేను ఎట్లుంటానో వారికి తెలియదు, నా ముఖ పరిచయం లేదు. అయితే అమ్మో, సౌలంట పౌలుగా మారినాడంట, ఇంతకుముందు హింసించిన వాడు ఇప్పుడేం చేస్తున్నాడంటే ఆ యేసునే ప్రకటిస్తున్నాడంట, యేసు కొరకు హింసపడుతున్నాడంట అని ఏమిటంట? నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈ సమయమందు దేవుని వాక్యం వింటున్న వారులారా, నిన్ను బట్టి నీ భర్త దేవుని మహిమపరచును గాక, నిన్ను బట్టి నీ భార్య దేవుని మహిమపరచును గాక, నిన్ను బట్టి నీ కోడలు దేవుని మహిమపరచును గాక, నిన్ను బట్టి నీ అత్త దేవుని మహిమపరచును గాక, నిన్ను బట్టి నీ అన్నదమ్ములు దేవుని మహిమపరచుదురు గాక, నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు దేవుని మహిమపరచుదురు గాక. ఎట్లుంటే మహిమపరుస్తారు? కొట్లాడతా, గుద్దులాడతా, ముఖమిట్ట, మూతిట్ట పెట్టుకుని ఉంటేనా? దేవా, నాకు ఇచ్చిన మంచి భార్యను బట్టి నీకు స్తోత్రము నాయన, మంచి భర్తను బట్టి నీకు స్తోత్రము నాయన, మంచి అత్తను బట్టి నీకు స్తోత్రము నాయన, మంచి కోడలను బట్టి నీకు స్తోత్రము నాయన, మంచి అన్నదమ్ములను బట్టి స్తోత్రము నాయన, నా పక్కన ఇచ్చిన ఇరుగు పొరుగు మంచి ఇరుగు పొరుగు వారిని బట్టి నీకు స్తోత్రము నాయన అని నిన్ను బట్టి వాడు దేవుణ్ణి మహిమపరచుదురుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి చూడండి కదా. పెంతెకొస్తు దినమున మనకు పెంతెకొస్తు పండుగ అంటే మన జ్ఞాపకం చేస్తున్నది ఏమిటంటే ఐక్యత.
రెండవది చెప్పండి, దేవుని మహిమ. మూడవది చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. 32వ వచనం, 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దీనికి మేమందరము సాక్షులము. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు దేవునికి సాక్షులుగా ఉందరుగాక. దేవునికి నమ్మిన ప్రతి ఒక్కరు ఏం కావాలంట? దేవునికి సాక్షులుగా ఉండాలి. దేవునికి సాక్షులుగా ఉండాలి. సాక్ష్యం అంటే ఎందుకు తెలుసిన? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనిన గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనిన గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనను సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. మనమందరము దేవునికి సాక్షులముగా ఉందుముగాక. మేమందరము సాక్షులమన్నారు. మాత్రమే కాదు, మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పుదురుగాక. మన గురించి ఏం చెప్పాలి? ఇతరులు ఎటువంటి సాక్ష్యం చెప్పాలా? మంచి సాక్ష్యమేనా? చూడండి వాక్యము, యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం. 1వ అధ్యాయం ఉంటుంది, 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏ సాక్ష్యం పొందినవాడంట? మంచి సాక్ష్యం. ఎవరు? దేమేత్రి. ఎవరంట? చెప్పండి, ఎవరు? వినపల్లె, మీకు అర్థమైంది కదా. దేమేత్రి, అతని పేరేం పేరు? దేమేత్రి అందరి వలన మంచి సాక్ష్యం. ఇది సాధ్యమేనా? అందరి వలన మంచి అనిపించుకోవడం సాధ్యమేనా? కష్టమా? సులభమా? చాలా కష్టం. అందరు మంచి అన్నారు. ఎందుకంటే లోకం ఎట్లాంటిదో తెలుసునా? కోడిగుడ్డు మీద ఈకలు పెరికేది. లోకం ఎటువంటిది? కోడిగుడ్డు మీద ఏం పెరుగుతారంట? ఈకలు ఎక్కడుంటాయి? కోడిగుడ్డుకు ఉంటాయా? పిల్ల ఏర్పడితే లోపల ఉంటాయి, పిల్ల ఏర్పడితే లోపల ఉంటాయి. పైన పెరికే వాళ్ళు అన్నమాట కోడిగుడ్డు మీద ఈకలు పెరికేటటువంటి. అంటే మంచిని కూడా మంచిగా చూడరు, మంచిలోనే చెడు వెతికేటటువంటి వారు. అలాంటిది అందరూ మంచి అనాలంటే కష్టమా సులభమా? ప్రభా గమనించండి, ప్రభునందు ప్రేమైన వారలారా, జీవితాంతం నీ భర్త నిన్ను మంచి అన్నాడు, జీవితాంతం నీ భార్య నిన్ను మంచి అన్నది వాస్తవం, వాస్తవం. అయినా కూడా నన్ను ఎంత చేసినా మంచి అనరులే అని నేను ఇట్నే ఉంటా అంటుంటారు. నేను ఇట్నే ఉంటా, ఎంత చేసినా నన్ను మంచి, అట్నే ఉంటే అట్టే సచ్చావు, అట్నే ఉంటే అట్నే సచ్చావు. మంచి అనిపించుకోవడానికి ఏం చేయాలా? నువ్వు ప్రయత్నం చేయాలా. ఎంతవరకు? సచ్చినాకైనా అంటారు. ఎప్పుడంటారు? సచ్చినాకైనా అంటారు. వాస్తవం, వాస్తవం. ప్రభునందు ప్రేమైన వారులారా, అందరి వలన మంచి పేరు పొందాడంట దేమేత్రి. అందరి వలన. ఇది చాలా కష్టం. దేమేత్రి అంటే ఎవరో తెలుసునా? దేమేత్రి అంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 24వ వచనం. ఎలాగనగా దేమేత్రియను ఒక కంసాలి. చాలు. దేమేత్రియను ఒక కంసాలి. దేమేత్రి అంటే ఎవరంటే అతను కంసాలి. కంసాలి అంటే ఎవరు? బంగారు పని చేసే వాళ్ళని ఏమంటారు? కంసాలి అంటాడు. దేమేత్రి అనేవాడు కంసాలి పని చేసేవాడు, వెండి గుళ్ళను చేసేవాడు, అన్యుడు, విగ్రహారాధికుడు, అర్తిమీదేవి అనే దేవత గుళ్ళు కట్టించేటటువంటి వాడు, దాంతో ఎంతో లాభం సంపాదించేవాడు. ఈ వ్యక్తి పౌలు పైన తిరుగుబాటు చేసిన వాడు, పౌలు మీదకి దొమ్మిగా వచ్చిన వాడు, అనేకులను పౌలుకు విరోధముగా తిరుగుబాటు చేయించిన వాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైనాడంట? మంచి సాక్ష్యం పొందాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎస్. మనలో ఏం తొలగిపోవాలో తెలిసిన? నేను ఎంత చేసినా నన్ను
మంచి అననే అనరు, ఏమి ఇంక చేయాలని అని అంటూ ఉంటారు. యేసు ప్రభుని మంచి అనిలే, ప్రాణం పెట్టిన యేసు ప్రభునే ఏమని లేదు, మంచి అనిలే. రక్తం చిందించిన యేసు ప్రభునే మంచి అనిలే. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని చెప్పిన యేసు ప్రభునే ఇప్పటికీ ఏమని లేదు, మంచి అని లేదు. నిన్ను నన్ను అనకపోతే ఏమి, ఎవరనాలి కదా? దేవుడు అంటాడు, దాన్ని చూస్తాడు దేవుడు. దేమేత్రి అందరి వలన మంచి సాక్ష్యం, దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారలారా, నీ ఇంట్లో నీకు మంచి సాక్ష్యం ఉండును గాక. నీ సంఘంలో నీకు మంచి సాక్ష్యం ఉండును గాక. నీ ఇరుగు పొరుగు వారి మధ్య మంచి సాక్ష్యం ఉండును గాక. శత్రువుల మధ్య మంచి సాక్ష్యం ఉండును గాక. నీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు, ఏం చేసినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు సరిపోని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా నీ గురించి చెడు చెప్పకూడదు. సరిపోని వాళ్ళు కూడా నీ గురించి ఏం చెప్పాలి, మంచి చెప్పాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఐక్యత, దేవుని మహిమ. మూడోది ఏమిటి, మంచి సాక్ష్యం. నాలుగోదిగా చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 45వ వచనం. సమయం అవుతుంది కాబట్టి త్వరగా. ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. దేని గుర్తు చేస్తుంటే సమానత్వం. అందరికీ సంఘములో అందరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అది మీకు ఆ భావన, ఆ దరిద్రం మీరు కలిగి చచ్చిపోతూ ఉంటారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పి కాదు. యేసు ప్రభు అందరినీ సమానముగా ప్రేమించాడు. అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని మందిరములో, దేవుని సంఘములో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. దీనికి చక్కటి ఉదాహరణ ఏమిటంటే మన దేహమే, మన శరీరమే. మన దేహములో, మన శరీరంలో ఏది ఎక్కువ ఏది తక్కువ చెప్పండి? అంతే కదా. మన దేహములో ఏది ఎక్కువ ఏది తక్కువ, అన్ని సమానమే కదా. ఇది మంచిది కాదులే అని వదిలిపెడతారా? దీంతో పని ఉంది, దీంతో పని ఉంది. ఇది మంచిది కాదని వదిలిపెడతారా? దీంతో దాని పని ఉంది కదా. దీనికి ఒక పని ఇచ్చినాడు, దీనికి ఒక పని ఇచ్చినాడు, దీనికి ఒక పని ఇచ్చినాడు, కళ్ళకు ఒక పని ఇచ్చినాడు, నోటికి ఒక పని ఇచ్చినాడు, ముక్కుకు ఒక పని ఇచ్చినాడు, చెవుకు ఒక పని ఇచ్చినాడు. అన్ని సమానమే, అన్ని సమానమే. ఆ విధంగా సంఘములో మనం అందరము కూడా ఎవరో తెలిసినా సమానమే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎప్పుడైతే సమానం అనుకుంటారో అప్పుడు ఐక్యమత్యం వస్తుంది. ఎప్పుడైతే సమానం అనుకుంటారో అప్పుడు ఐక్యమత్యం వస్తుంది. ప్రభునందు ప్రేమైన వారలారా, కంటి పని కన్ను చేస్తుంది, చెవి పని చెవి చేస్తుంది. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా కూడా అది సమానమే. ఒక్కొక్కరు ఒక్కొక్క పని దేవుడు ఇస్తాడు, అది కలిగి ఉండాలి. సమానత్వం. పెంతెకొస్తు పండుగ దినమున ఐక్యమత్యము, దేవుని మహిమ, సాక్ష్యము, సమానత్వము. చివరిగా చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, దేవుని నామమున స్తుతి కలుగును గాక. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, అందరి వారిని చూసిన వారందరూ విభ్రాంతి నొందారంట. విభ్రాంతి అంటే తెలిసిన ఆశ్చర్యమైన, అమ్మో మనల్ని చూసిన వారు ఆశ్చర్యపడుదురుగాక. ఎప్పుడు ఆశ్చర్యము? ఆశ్చర్యం అంటే ఎప్పుడు తెలిసిన, జరిగినప్పుడు ఆశ్చర్యం. నిన్ను చూసి ఎప్పుడు ఆశ్చర్యపడతారు చెప్పంటారా? నిన్ను చూసి ఎప్పుడు ఆశ్చర్యపడతారు? కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆమె కొట్లాడిందంట అని నేను అనుకోను. కొట్లాడకపోతే ఆశ్చర్యం, కానీ కొట్లాడితే ఏం ఆశ్చర్యము? అర్థమవుతుందా? ఆమె కొట్లాడిందంట, ఆమె నాన్న బూతులు మాట్లాడిందంట. మాట్లాడకపోతే ఆశ్చర్యము, కానీ మాట్లాడితే ఏం ఆశ్చర్యము? అర్థమవుతుందా? ప్రభునందు ప్రేమైన వారలారా, ఇలా చాలా ఉన్నాయి. ఆమె వాళ్ళ మొగుడిని కొట్టిందంట. కొట్టకపోతే ఆశ్చర్యము, కానీ కొడితే ఏం ఆశ్చర్యము? లేరనుకునే వాళ్ళు
లేరనుకుంటున్నారా? చెప్పండి, లేరనుకుంటున్నారా? భర్తలను కొట్టే భార్యలు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మీరు మంచోళ్ళు లేండి, కొట్టరు. దేవుని నామ స్తుతి కలుగును గాక. మీరు మంచోళ్ళు కాబట్టి మీరు కొట్టరు. అమ్మా ఆయన భర్తను కొట్టిందంట అన్నారు అనుకోండి, కొట్టకపోతే ఆశ్చర్యం, కానీ కొడితే ఆశ్చర్యం, నువ్వు ఇప్పుడు వింటాను, మాకు ముందే తెలుసు అంటారు. ఆశ్చర్యం అంటే ఏమో తెలిసిన ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన ఎప్పుడు బూతులు మాట్లాడుతున్నది, ఇప్పుడు దేవుని స్తుతిస్తుంది. దేవుని నామల స్తుతి కలుగును గాక. ఇది ఆమె నోరు మూసుకునిందా? నీ భర్త నిన్ను చూసి ఆశ్చర్యపడును గాక. ఏంది బా నా భార్య ఎన్ని మాటలన్నా ఏమనలేదే, ఇదేమిటి ఆశ్చర్యం? ఎన్ని మాటలన్నా ఏమనలేదే. ఇంతకుముందు ఎట్టున్నది అంటే ఎందుకు వస్తున్నది, ఇప్పుడేంది ఏ మాట అన్నా ఏమనలేదు. ఇది ఆశ్చర్యం, ఇది ఆశ్చర్యం. ప్రభునందు ప్రియమైన వారులారా, మనల్ని చూసి లోకం ఆశ్చర్యపడును గాక, నీ భర్త ఆశ్చర్యపడును గాక, నీ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపడదురు గాక, నీ ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపడదురు గాక. విభ్రాంతులు ఉందారు, వీళ్ళేందని. ఎప్పుడైతే జరగదు అనుకుంటే జరుగుతుందో అప్పుడేమిటంట ఆశ్చర్యం. ఇది ఎలా జరుగుతుందంటే, ఎవరైతే నిజముగా దేవుని నమ్ముతారో, నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నిజముగా ఆయన కొరకు జీవిస్తారో వారికే జరుగుతుంది. కానీ ఆ పండుగలన్నీ అవి నార్మల్, అంటే సర్వ సాధారణం. నువ్వు సాధారణమైన వాడివి కాదు, నువ్వు సాధారణమైన వాడే కాదు. దేవుని నమ్మిన వారు అసాధారణమైన వారు. దేవుని నామన స్థితి కలుగును గాక. ఎందుకో తెలిసిన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి పెంతెకోస్తు అంటే 50 రోజు అని అర్థము. పెంతెకోస్తు దినం జరిగింది ఏమిటంటే ఆత్మ నింపుదల జరిగింది, ఆత్మల పంట పండింది, సంఘ స్థాపన జరిగింది. ఆ రోజు జరిగిన విషయాలు ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, వారు ఐక్యమత్యముగా ఉన్నారు, దేవుణ్ణి మహిమపరిచారు, దేవునికి సాక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత సమానముగా ఉన్నారు. అందరి చేత విభ్రాంతి, అందరూ కూడా ఆశ్చర్యపడేటట్టు చేశారు. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించును గాక.